హాయ్ గైస్, ఈరోజు మన ఎంఎంఏ సిరీస్లో డే 40. ఈరోజు సెషన్ అయితే దూల తీరిపోయింది. నార్మల్గా ఇంకా ఈరోజు ఏం లేదు, ఓన్లీ బ్యాక్ వర్క్ అంతే, పంచింగ్ చేయడం. ఈరోజు వచ్చి కంప్లీట్గా 30 సెకండ్స్ ఆన్, 20 సెకండ్స్ రెస్ట్, ఇంకా 1 మినిట్ ఆన్, 30 సెకండ్స్ రెస్ట్. మధ్యలో ఒక్క సెకండ్ అయినా సరే కోచ్ ఊరుకోవట్లేదు, కంటిన్యూస్గా నాన్ స్టాప్గా చెయ్యాల్సిందే. అది మావ పరిస్థితి. అలా ఒక్క సెకండ్ కూడా ఆగడానికి లేదు. ఒక్క సెకండ్ అయినా సరే బ్యాక్ సైడ్ నుంచి క్యావో అనే మెసేజ్ వస్తుంది. ఇంకా అది వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మనలో ఉన్న ఎనర్జీ అంతా యూస్ చేయాల్సిందే, లేదంటే బర్పీస్ చేయాలి. కానీ ఆ బ్యాక్ వర్క్లో సౌండ్ అయితే నాకు బాగా నచ్చింది మామ, మీరు కూడా వినండి. ఈరోజు సెషన్లో నాకు అర్థమైంది ఏమంటే, నాకు ఎండ్యూరెన్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎప్పుడు ఎండ్యూరెన్స్ మీద అయితే ఫోకస్ పెట్టాలా, ఎప్పుడు వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ అలానే ఆ గోల్ మీద వెళ్ళాను, కానీ ఎప్పుడు ఎండ్యూరెన్స్ మీద ఎప్పుడు రన్ చేసిందే లేదు. సో ఈ సెషన్ వల్ల నాకు అర్థమైంది ఏమంటే, మనం స్ట్రెంగ్త్తో పాటు మన ఎండ్యూరెన్స్, కండిషనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్గా సెషన్ అయ్యేసరికి దోలు తీర్చేసాడు మా కోచ్. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది బాడీ కూడా, ఇంకా కొంచెం కూడా ఎనర్జీ లేదు. ఇంకా అప్పటికే ఒక 600+ క్యాలరీస్ అయితే బర్న్ చేసాం 1 అవర్లో. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా ఎండ్యూరెన్స్ అన్నట్టు ఇది ఒక 10 మినిట్స్ చేసాము. 10 మినిట్స్లోనే ఒక 200 క్యాలరీస్ బర్న్ అయిపోయింది. ఇంకా సెషన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళా. ఇంకా రీసెంట్గానే రాగి జావ కూడా తాగడం స్టార్ట్ చేసా. ఇంకా దీంతోపాటు కొంచెం ప్రోటీన్ కింద ఎగ్స్ తినేసి ఈ డే ఎండ్ చేసా.